ఆల్రెడీ ఇండియా మీద 50% టారిఫ్ ఉంది. అది 500 కాబోతుందని జెప్పేసి. సో, అదవుతే 550% టారిఫ్. అంటే ఏదైనా ఇండియా నుంచి ఒక వస్తువు $10కి గనక యూఎస్ఏకొస్తే మనకి ఫ్యూచర్‌లో అంటే యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి అది సుమారుగా $65 అవుతది. ఎందుకంటే ఆల్రెడీ 50% టారిఫ్ ఉంది. అగైన్ మళ్ళీ ఇది 500 అంటే 550% అంటే ఆల్‌మోస్ట్ దాని యొక్క వాల్యూ వచ్చేసి $65 వరకు అవుతది. ఇది చాలా వరకు కూడా యూఎస్ఏలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ ఇండియన్స్‌కి మాత్రం చాలా పెద్దగా ఇంపాక్ట్ ఉంటది. సో, అసలు ఏంటి 500 టారిఫ్ గురించి ఇది ఎప్పటినుంచి అమలవుతది? దీని బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటనేసి ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. సో, ఇంకా టాపిక్‌లోకెళ్తే 500% టారిఫ్ ఒకప్పుడు 50% టారిఫ్ ఉండేది. అప్పుడే ఎగుమతులు, దిగుమతులలో చాలా వరకు ఇంపాక్ట్ ఉంది. బట్ ఇప్పుడు ఫ్యూచర్ లోపల అది 550% అవుతది. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి 50%తో కలిపి. జనవరి 7న లిండ్సే గ్రాహం నేమ్స్‌తోని అటు ఇటు అవుతాయి. అతను అనౌన్స్ చేశారు. ఇది ఓన్లీ ఇండియాకేనా అంటే ఇండియాకి కాదు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ చైనా, అండ్ బ్రెజిల్ ఇలా కొన్ని కంట్రీస్‌కి అయితే ఇది ఎఫెక్ట్‌నిస్తది అని జెప్పేసి. ఎందుకు ఇది అనంటే ఇండియా రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటుంది కాబట్టి ఏ కంట్రీస్ అయితే రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నాయో సో వాటికి ఇలా ఇంపాక్ట్ అవుతది అని జెప్పేసి. దీనికోసం ఒకటి కొత్తగా యాక్ట్ కూడా తీసుకొని వచ్చారు. శాంక్షన్ రష్యా 2025 యాక్ట్ అని జెప్పేసి. సో దాని ప్రకారం ఏంటి అంటే ఏ కంట్రీస్ అయితే రష్యా నుంచి ఆయిల్ తీసుకొని రష్యాని యొక్క ఎకానమీకి హెల్ప్ అవుతున్నారో ఆ కంట్రీస్‌కి బైపార్టిషన్ లాని తీసుకొస్తున్నామని జెప్పేసి అతను అనౌన్స్ చేశారు. అండ్ దీనినైతే సెనేట్ లోపల ప్రవేశపెట్టారు. అంటే 500% టారిఫ్ అని జెప్పేసి. ఈ యాక్ట్‌ని సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఆల్మోస్ట్ 84 మెంబర్స్ వరకు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. హౌస్‌లో కూడా 151 పీపుల్ వరకు దీనికి పాజిటివ్‌గా ఉన్నారు అని జెప్పేసి. సో, ఏవైతే కంట్రీస్ అక్కడి నుంచి రష్యన్ ఆయిల్ తీసుకుంటున్నాయో వాళ్ళు 180 డేస్‌లో మేము అక్కడి నుంచి ఆయిల్ తీసుకోము అని జెప్పేసి ఒక ఫార్మ్ దాని మీద వాళ్ళు సైన్ అంతా చేసినట్లయితే ఇంక ఈ 500% టారిఫ్ అనేది ఉండదు అని చెప్పి. లేదు అంటే ఆల్మోస్ట్ సెనేట్‌లో అండ్ హౌస్‌లో దీనికి చాలా వరకు పాజిటివ్ ఉంది కాబట్టి ఈ 500% ఈ యాక్ట్ ప్రకారం అదే శాంక్షన్ రష్యన్ యాక్ట్ 2025 దాని ప్రకారం అయితే 500% ఇండియా మీద టారిఫ్ పడతది అని చెప్పేసి. జనరల్‌గా టారిఫ్ అనేది 25% ఉంటే అది 50% అయింది. ఎందుకంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకుంటున్నారు అని చెప్పేసి. అండ్ అది ఇప్పుడు మళ్ళీ 500% అంటే 550 అవుతది. ఒకప్పుడు మనం ఇండియన్ గ్రోసరీ స్టోర్‌కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అసలు ఒకప్పుడు చాలా తక్కువ ప్రైజెస్‌కి వచ్చేది. ఒక $200 పెడితే అంత సఫిషియెంట్‌గా ఉండేది. అలాంటిది ఆల్మోస్ట్ $320, $330 అలా అవుతుంది. రీసెంట్ టైమ్‌లో నేను అబ్జర్వ్ చేశాను. లాస్ట్ మంత్ నేను వీడియో కోసం మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే $477 అయ్యాయి. మేమెప్పుడు కూడా సేమ్ తీసుకుంటాం. ఎప్పుడు వెళ్ళినా కూడా సేమ్ క్వాంటిటీ అవే తీసుకుంటాం. ఎక్స్‌ట్రా ఏవి తీసుకోము. ఆల్మోస్ట్ మనకి ఇంట్లోకి ఏవైతే యూజ్ అవుతాయో అవే. ఆల్మోస్ట్ $477 అయ్యాయి మాకు లాస్ట్ మంత్. రైస్ ప్రైస్ అయితే మరీ ఓవర్ అసలు $28 ఉంది. అండ్ నేను అదే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అక్కడ కొన్ని చూస్తుంటాం కదా! అక్కడ ఓన్లీ కూడా $17, $16 ఉంటుంది యూఎస్ఏలో. యూఎస్ఏలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైన ప్రైజెస్ ఉంటాయి. మన ఇండియన్ గ్రోసరీ ప్రైజెస్. అమెరికాలోనే ఎంఆర్‌పీ ప్రైజెస్ ఉండవు. ఏ వాటి మీద కూడా. సో, అలాగే ఇండియన్ గ్రోసరీస్ మీద కూడా డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. సో, నేను చికాగో అనుకుంటాను. అక్కడ ఏదో స్టోర్‌లో చూపిచ్చారు. అంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పెడుతూ ఉంటారు గదా! మీరిక్కడికి అంటే ఒక ఆఫర్ ఉంది అని జెప్పేసి $17 అంటే నేను షాక్ అయ్యాను. నేనసలు ఈ మధ్య కాలంలో ఒకప్పుడు ఉందిలేండి కానీ, ఈ మధ్య కాలంలో అయితే ఎప్పుడు జూసినా గూడా 24, 26 ఇప్పుడు $28 ఉంది ప్రెజెంట్. మేము లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఎళ్ళినాం. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇండియన్ రెస్టారెంట్‌లలో ఫుడ్ ప్రైస్ గూడా చాలా వరకు ఇంక్రీజ్ అవుతది. సో, ఒకవేళ గనక నిజంగానే 550% అవుతే మాత్రం సాలరీస్‌లలో ఎలాంటి మార్పయితే లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి సాలరీస్ అనేవి ఎందులో గూడా హైక్ లేవు. ఆల్మోస్ట్ వచ్చినప్పుడు ఎంత సాలరీస్ ఉన్నాయో అవే సాలరీస్ ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం ప్రైజెస్ అనేది వచ్చిన తర్వాత నుంచి చాలా వరకు ఇంక్రీజ్ అయ్యాయి. ఇంటి రెంట్లు పెరిగిపోయాయి. అండ్ గ్రోసరీ ప్రైజెస్ పెరిగిపోయాయి. అండ్ బయట ఈవెన్ అమెరికన్ స్టోర్‌లలో వాటి ప్రైజెస్ పెరిగిపోయాయి. ఇప్పుడు ఎక్కువ ఇంపాక్ట్ ఏంటి అంటే ఒకవేళ ఇండియా లోపల అంత పర్సెంటేజ్ గనక పడితే యూఎస్ఏలో ఉన్నటువంటి మనకి టెక్స్‌టైల్స్, గ్రోసరీస్, రెస్టారెంట్ లోపలికి వెళ్ళినప్పుడు ఫుడ్ ప్రైజెస్, అండ్ జ్యువెలరీ, అండ్ డైమండ్, అండ్ ష్రింప్ ఇలాంటివి ఎక్కువగా ఇండియా నుంచి వస్తుంటాయి కాబట్టి డెఫినిట్‌గా యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి ఇంపాక్ట్ అవుతది. ఇండియా ఏంటంటే ఒకవేళ యూఎస్ఏ కాకపోతే వేరే కంట్రీస్‌ని అప్రోచ్ అవ్వచ్చు. బట్ యూఎస్ఏలో ఉన్నటువంటి మన ఇండియన్స్‌కి మాత్రం అది చాలా వరకు ఎఫెక్ట్‌నిస్తది. సో, అందువలన ఏంటంటే
చాలా వరకు టీ, కాఫీస్ ఏవైనా ఉంటే అమెరికన్ స్టోర్‌లో ఉంటాయి కదా! అవి తెచ్చుకొని తాగండి. ఓన్లీ తాజ్ మహలే రావాలి, 3 రోజెసే కావాలి అలాంటివి రాకుండా సో, యూఎస్ఏలో ఉన్నటువంటివి అవి. అండ్ ఇంకా చాలానే అలవాటు చేసుకోవచ్చు మీరు. అంటే అమెరికన్ స్టోర్ లోపల ఉన్నవి. చాలామంది వెజిటబుల్స్ అయితే అమెరికన్ స్టోర్‌లోనే తీసుకుంటారు. క్యాప్సికమ్, క్యారెటు, ఆనియన్స్, గార్లిక్, జింజర్, సిలాంట్రో ఇలా చాలా కూడా మనము అమెరికన్ స్టోర్‌లోనే తీసుకుంటాం గానీ, ఇండియన్ స్టోర్ లోపల మెయిన్‌లీ ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చేది కరివేపాకు. ఒకప్పుడు ఎంతుండేది తెలుసా కరివేపాకు? అసలు $1 కూడా లేదు. చాలా తక్కువ ప్రైస్ ఉండేది. ఇప్పుడు $1, 1.2 ఉంటుంది ఇప్పటి టైం లోపల. మీరు ఎవరైనా యూఎస్ఏ నుంచి చూస్తుంటే కామెంట్ చేయండి ఎంత ఉందో. సో, అలాంటివి చాలా అంటే యూఎస్ఏలో సాలరీస్ అనేది ఎలా ఉంటదంటే, వచ్చేదాన్ని తగినట్లుగా పోయేదుంటది. ఇండియాలో అయితే ఒక చెట్టుంటది. విపరీతంగా కరివేపాకు అసలక్కడ ఉన్నా గూడా తినేవాళ్ళని కాదు. అన్నిట్లలో వేసేవాళ్ళని గూడా గాదు. బట్ ఇక్కడికొచ్చాక దాని వాల్యూ బాగా తెలుస్తుంది. చాలా వాటి యొక్క వాల్యూస్ ఎక్కువగానే తెలుస్తూ ఉంటాయి యూఎస్ఏకొచ్చాక. మంచిగా ఇండియాలో ఫుడ్డు బావుంటది అవైలబుల్‌గా. టెంపుల్స్‌కి ఇలాంటివి చాలా గూడా జేయొచ్చు. బట్ ఇక్కడ ఏదైనా గూడా కాస్ట్ తోటే కూడుకుంది. ఇంకా ఇలాంటి టారిఫ్ అది ఇది అని జెప్తే ఇంక మొత్తానికి గూడా స్మాష్ అన్నట్లే. ఇంక ఏం సేవ్ అవుతాయి? ఏమి సేవ్ అవ్వవు. సో, ఇంక దీని మీద ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ ఈ ఆయిల్‌ని ఆపితేనే ఇంకేదైనా డిస్కషన్ అని జెప్పేసి అంటుంది యూఎస్ఏ. సో, ఇంక అలా అన్నప్పుడు ఇంక అక్కడ ఏం స్టార్ట్ చేస్తారు పాపం. సో, అదొకటి. అండ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మీద గూడా ఇక్కడ ప్రైజెస్ పెరుగుతాయి. చెప్పా గదా! రైస్, బాస్మతి రైస్, రెస్టారెంట్ వాళ్ళు మరి ఎలా మేనేజ్ చేస్తారో చాలా కష్టం రెస్టారెంట్లు మేనేజ్ చేయడం. ఎందుకు అంటే అంత ప్రైస్ పెట్టేసి వెళ్లి తినాలి అంటే కస్టమర్స్ కష్టమే. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ రెస్టారెంట్స్‌కి గూడా చాలా వరకు కష్టం. అలా రన్ చేయాలి అనంటే. అండ్ ఇంకా ఫార్మసీ మీదయితే ఏమీ లేదు. ఫార్మసీ ఎక్సెప్షన్ ఉంటది. ఎందుకంటే అమెరికా వాళ్ళకి గూడా నష్టం గదా! ఫార్మసీ ఒకవేళ అలా అవుతే. ఫార్మసీకయితే ఎక్సెప్షన్ ఉంటది గానీ రిమైనింగ్ అన్నిటి ప్రైజెస్ అయితే పెరుగుతాయి. టెక్స్‌టైల్స్, బట్టల ప్రైజెస్ మరి ఇవన్నీ ఒకేసారి ఆగిపోతాయా అంటే, ఒకేసారి ఏమీ ఆగిపోవు. ఎందుకంటే రిటైలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే కంట్రీస్ అంటే ఎక్కడైతే తక్కువ టారిఫ్ ఉంటదో ఆ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి చూస్తారు. బట్ ఒకేసారి మొత్తం ఆగిపోకున్నా కూడా ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వబోతాయి. ఇంత అవుతే మాత్రం అది చాలా కష్టము. ఇప్పుడు $30 ఒక రైస్ బ్యాగ్ అంటే ఇంకా 50% టారిఫ్ అంటే అసలు ఎఫోర్డ్ చేయగలమా? అది చాలా వరకు కష్టమే. సో, చూడాలి ఇంక దీని మీద ఏమవుతది అని జెప్పేసి. మీరేమనుకుంటున్నారు? 50% అవుతదనుకుంటున్నారా? లేదు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. నాకైతే అవ్వకూడదు అని ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఆహ్, ప్యాకేజెస్ ఒస్తాయి గదా! సో, వాటి మీద కూడా ఈ ఎఫెక్ట్ అయితే తప్పకుండా ఉంటదన్నట్లు. ఆల్రెడీ ఇప్పటికే ప్యాకేజెస్ అంతా కూడా అన్‌సర్టెనిటీ ఇప్పటికి కూడా. అసలు ప్యాకేజెస్ టైంకి రావట్లేవు. ఇప్పటికి అండ్ వచ్చినా కూడా చాలా ఐటెమ్స్ పాడైపోతున్నాయి. కొంతమందైతే ఎయిర్‌పోర్ట్‌లోనే పడేస్తున్నాం అని జెప్పేసి మెయిల్స్ ఒస్తున్నాయి. కొంతమందైతే ఇంకా ప్రాసెసింగ్‌లో ఉంది అక్కడ కస్టమ్స్ దగ్గర అని జెప్పేసి మెయిల్స్ ఒస్తున్నాయి. కొంతమంది పాలసీస్ ఇంటికొచ్చిన తర్వాత వాటి యొక్క ప్రైస్ విపరీతంగా అంటే దాని మీద టారిఫ్ పడడము, అది కూడా కొంచెం ఎక్కువవుతుంది. అండ్ కొంతమందికేమో అసలు ఎలాంటి టారిఫ్స్ లేకుండా నార్మల్‌గానే వస్తున్నాయి. అదంతా కూడా చాలా వరకు అన్‌సర్టెనిటీ‌గా ఉంది. అందరికి ఒకే విధంగా లేదు. బట్ పాలసీస్ మీద కూడా ఈ ఎఫెక్ట్ అయితే తప్పకుండా ఉంటది. వన్స్ ఇదంతా అప్లై అవుతే. సో, ఇంక ఇంతే అండి. మీ యొక్క ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి. రేపు మరో వీడియోతో కలుద్దాం. బై బై.